హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల బడి. ఈరోజు మనం చేయబోతుంది, ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, వానల వల్ల వచ్చే రోగాలకు వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తూ మంచి హెల్దీ కారపొడిని తయారు చేద్దాం. ఇది కేవలం ఆరోగ్యానికే కాదు, స్కిన్ కి కూడా, హెయిర్ కి కూడా, కళ్ళకు కూడా ఎంతో మంచిది ఈ కారపొడి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక అరకప్పుకు కొంచెం తక్కువ అవిసె గింజలు తీసుకుంటున్నాను. ఇవి అడుగు అంటకుండా, మాడిపోకుండా చిన్న మంట మీద బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవిసె గింజలు ఇలా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో అదే అవిసె గింజలు ఎన్ని తీసుకున్నామో అన్ని నువ్వులు తీసుకుంటున్నా. నువ్వులు కూడా చిన్న మంట మీద చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా అవిసె గింజల ప్లేట్లోనే తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ శనగపప్పు, నేను ఇది కర్రీ స్పూన్తో 1 స్పూన్ తీసుకున్నా. అదే చిన్న స్పూన్తో అయితే శనగపప్పు 2-3 స్పూన్లు పట్టి. ఇది కొద్దిగా 1 స్పూన్ కందిపప్పు వేస్తున్నా. ఇందులో 1/2 స్పూన్ నెయ్యి వేస్తున్నా. కారపొడిని నెయ్యిలో ఇలా ఫ్రై చేస్తే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఇవి కొంచెం వేగాక మినప్పప్పు, ఇది కూడా 1 స్పూన్ వేస్తే ఎంత మంచి వాసన వస్తుందో. ఇవి పప్పులన్నీ మాడిపోకుండా కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేస్తాం. మన పప్పులన్నీ వేగిపోయాయి, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు. వీటిని కూడా తీసుకుందాం. అవిసె గింజలు, నువ్వులు వేసుకున్న ప్లేట్లోనే తీసుకుందాం. ఇప్పుడు ధనియాలు 1 స్పూన్, 3 స్పూన్స్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 20 మిరియాలు వేస్తున్నా. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఇదే ప్లేట్లో తీసుకుందాం. 10-15 ఎండుమిర్చిని వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఇందులో జస్ట్ 1 చుక్క నెయ్యి వేసుకొని ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా చింతపండు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా టాస్ చేసుకొని, ఇది వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఇంగువని చల్లుకోవాలి. 1 స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలి. వీటిని టాస్ చేసుకొని వీటిని సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 గుప్పెళ్ళ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకులోని తేమ పూర్తిగా ఎగిరిపోయే వరకు ఈ కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని కూడా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని కరివేపాకుని కూడా పూర్తిగా చల్లార్చుకోవటానికి ఒక ప్లేట్లో తీసుకుందాం. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయాయి కదా, వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, దీన్ని మిక్సీ చేసుకుందాం. చూసారుగా, కొంచెం బరగ్గా వేసుకొని ఇప్పుడు ఇందులో మిర్చి, చింతపండు, వెల్లుల్లి ఫ్రై చేసి పక్కన తీసుకున్నాంగా, దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకుని కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి వేసుకుందాం. వేసి దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మన ఎమ్మి మన అవిసె గింజల కారపొడి రెడీ. దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ప్రతిరోజు 2 ముద్దలు కంపల్సరీ పిల్లలు పెట్టాలి. పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ వానాకాలంలో వచ్చే వ్యాధుల నుండి తట్టుకునే శక్తి ఇస్తుంది. ఇది స్కిన్కే కాదు, హెయిర్కి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. అవిసె గింజల్లో
ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మన స్కిన్కి చాలా మంచివి. ఈ కారపొడి వేడిగా ఉంది కదా, ఇది కొంచెం చల్లారాక గాజు సీసాలో వేసుకుని పెట్టుకుంటే 2 నెలలైనా బాగుండిద్ది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.